హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు N5 మీ శ్రీనివాస్ ఋషి. వేదిక్ న్యూమరాలజీ అనేది ఇది ప్లానెట్స్ ప్లస్ నంబర్స్తో కూడుకున్నటువంటి అనాలిసిస్ ఉంటుంది. అది నేమ్ కరెక్షన్ కావచ్చు, లేకుంటే లైఫ్లో జరిగే సంఘటనలు కావచ్చు, ఒక బిజినెస్ ఫర్మ్ నేమ్లో ఉన్నటువంటి వైబ్స్ కావచ్చు, ఒక పట్టణం నేమ్లో ఉన్న వైబ్స్ కావచ్చు, ఒక విలేజ్ నేమ్లో ఉన్న వైబ్స్ కావచ్చు. ఇలాంటి నేమ్లో ఉన్నటువంటి వైబ్స్ ఎలా ఉంటే నిజంగా ఆ పట్టణాలు నిజంగా పేరు తెచ్చుకుంటున్నాయి. ఎన్నో పట్టణాలు ఉన్నాయి మనకు. ఇండియాలో తీసుకున్నా, లేకుంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నా కొన్ని వేల పట్టణాలు ఉన్నాయి. అయినప్పటికీ ఓన్లీ కొన్ని మాత్రమే ప్రాచుర్యంలోకి వస్తున్నాయి, ప్రజలకు తెలుస్తున్నాయి. దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. ఎక్కువ కూడా ఫ్లైట్స్ కూడా ఆ పట్టణాలకే వెళ్తున్నాయి. దానికి గల కారణం ఏంది? మనం ఈరోజు అంటే న్యూమరాలజీ ఏ విధంగా పట్టణాల యొక్క నంబర్కి వైబ్ అవుతుంది. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అమెరికాలో నెగిటివ్ వైబ్ ఉన్నప్పటికీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో యుఎస్ఏ అన్నప్పుడు దాంట్లో రైట్ వైబ్ ఉంది. అంటే యుఎస్ఏ అనే పేరుకు రైట్ వైబ్, చైనాలో రైట్ వైబ్ ఉంది. అంటే ఈ విధంగా మరి కొన్ని దేశాలు చూసుకున్నాం మనం. అంటే జపాన్ యొక్క ప్రాబ్లం చెప్పుకున్నాం మనం. జపాన్ అనే దేశం ఫ్యూచర్లో కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. అంటే కనుమరుగు కావడం అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే రీప్రొడక్షన్ లేకపోవడం, దానివల్ల అంటే ఆ యొక్క దేశంలో హ్యూమన్ ఎక్స్టింక్ట్ అనేది జరుగుతుంది కాబట్టి. సో, ఆ విధంగా ఒక్కొక్క అంటే నేమ్‌లు అంటే మనిషి యొక్క నేమ్‌లో కాకుండా ఒక పట్టణం నేమ్‌లో గానీ, ఆ యొక్క విలేజ్ నేమ్‌లో గానీ ఉన్నటువంటి వైబ్స్ వల్ల గూడా ఆ యొక్క పట్టణాలకి పేరు రావడం జరుగుతుంది. అంటే ఏ విధంగా అవి ఉన్నాయో మనం చూద్దాం ఈరోజు. అంటే ముందుగా మనం ఇక్కడ హైదరాబాద్‌ని చూసుకుందాం మనం. హైదరాబాద్. భాగ్యనగర్ అనే పేరుని మార్చేశారు కదా! సో, భాగ్యనగర్ అంటే మనకు తెలుసు. మన యొక్క అంటే కాలక్రమంలో ఎంతోమంది అంటే ఆ రోజుల్లో ఎవరైతే యుద్ధం చేసి గెలుస్తారో వాళ్ళ రాజ్యంగా ఉండేది కాబట్టి, ఎన్నో రాజ్యాలు, రాజులు ఒక్కొక్క రాజ్యంపైకి దండెత్తి వచ్చి దాడి చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. ఆ విధంగా భారతదేశాన్ని కూడా ఎంతోమంది భారతదేశం ఎక్కడా దండయాత్ర చేయలేదు. కానీ భారతదేశం పైకి ఎంతోమంది విదేశీయులు దండయాత్ర వచ్చి, దాంట్లో బ్రిటిషర్స్ కొన్ని పట్టణాల నేమ్స్ మారుస్తే, మరి ఈ యొక్క ఢిల్లీ సుల్తానులు కొంతమంది కొన్ని పట్టణాల నేమ్స్, నిజాం రాజులు కొన్ని పట్టణాల నేమ్స్ ఈ విధంగా మార్చుకుంటూ వచ్చినప్పుడు, అంటే ఆ పట్టణాల ఎగ్జిస్టెన్స్ ఉందా అనేది మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎందుకని ఆ పట్టణాలు ఆ విధంగా కనుమరుగైపోయినాయని. ఈ మధ్యన హైదరాబాద్ పేరును కూడా భాగ్యనగరం మారుస్తా ఉంటున్నారు. యాక్చువల్‌గా చెప్పాలంటే భాగ్యనగరం పేరు కనుమరుగు కావడానికి కారణం ఏందంటే, సో, దాంట్లో ఉన్నటువంటి నంబర్. భాగ్యనగర్ అనే దాంట్లో నంబర్ 7 వస్తుంది. సో, భాగ్యనగర్ అనే ఈ యొక్క అంటే హైదరాబాద్‌కి పూర్వం ఉన్నటువంటి పేరు భాగ్యనగరం కాబట్టి, సో, దాంట్లో వైబ్ 7 వస్తుంది కాబట్టి, ఆ పేరు మనకు కనబడకుండా ఎళ్ళిపోయింది. అంటే భాగ్యనగరం అంటే చూడడానికి బాగా అనిపిస్తుంది. అరే! భాగ్యనగరం భాగ్యాలను ఇస్తుంది అనిపిస్తుంది గానీ, దాంట్లో ఉన్నటువంటి వైబ్ వచ్చేసి 7 ఉంది కాబట్టి అది కనుమరుగైపోయింది. అదేవిధంగా కంపెనీ నోకియా మనకు కనబడుతుందా? ఇప్పుడు నోకియా అనే కంపెనీయే లేదు మనకి. ఈ నోకియా అనే కంపెనీ ఎందుకు లేదు దానికి? దాంట్లో కూడా ఈ యొక్క 7 అనే నంబర్ వచ్చింది. సో, కంపెనీ లేకుండా పోయింది. అంటే ఎన్నో అంటే నోకియా ఒకప్పుడు ఒక స్టాప్ అంటే నేననేదేందంటే, ఒకానొక స్థాయికి చేరిన తర్వాత డౌన్‌ఫాల్ అనేది తప్పకుండా ఈ యొక్క వైబ్‌లో ఉంది. అంటే భాగ్యనగరం గూడా సరే, భాగ్యనగరం స్టార్టింగ్‌లో ఉన్నప్పటికి ఇప్పుడు ఎక్స్‌టింక్ట్. ఎవరు కూడా దాన్ని భాగ్యనగరాన్ని అఫీషియల్‌గా ఎవరు యూజ్ చేయట్లేదు. మరి హైదరాబాద్ ఇంత ఫేమస్ కావడానికి కారణం ఏంది అంటే, హైదరాబాద్‌లో 9 అనే వైబ్ వచ్చింది. అంటే మీకు ముందు చెప్పాను. 9 అనేవాళ్ళు ఫేమస్ అవుతారు. అంటే ఓవర్‌నైట్ ఫేమస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఆ విధంగా హైదరాబాద్ అనేది ఇప్పుడు ప్రపంచ పటంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయింది. ఫేమస్ అని దేనికైనా కావచ్చు. పర్ల్ సిటీ కావచ్చు, లేకపోతే బిర్యానీ సిటీ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు. అంటే ఈ విధంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నటువంటి మన యొక్క హైదరాబాద్ రాష్ట్రం. హైదరాబాద్ అనే రాష్ట్రమే ప్రపంచంలోనే అత్యంత ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రం ఒకప్పుడు. ఎందుకంటే హైదరాబాద్ అనేది రాష్ట్రం, పట్టణం కాదు. తర్వాత ఈ యొక్క యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్ అనేది రావడం అదంతా కూడా ఒక చరిత్ర మనకు తెలిసిందే. కానీ హైదరాబాద్ అనేది సెపరేట్ రాష్ట్రం. ఈ యొక్క రాష్ట్రానికి అత్యంత ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రంగా ఆ రోజుల్లో చెప్పుకున్నటువంటి సందర్భాలున్నాయి. సో దట్ దీంట్లో 9 వచ్చింది. సో దీంట్లో 9 రావడం కూడా మీకు తెలుసు కుజుడి యొక్క నంబర్ కాబట్టి. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఓకే. ఒకానొక దశలో మత కలహాలు జరిగాయి. తర్వాత ఎన్నో
రైట్ దీనికి ఫ్లడ్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే సరే ఎంత అంటే 9 అనేది ఎంత మంచి చేస్తుందో దానికి తగ్గట్టుగా చెడు కూడా చేసే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి హైదరాబాద్‌లో కూడా కొన్ని విపత్తులు రావడం జరిగింది. ఆ విధంగా ప్రాణ నష్టాలు, ధన నష్టాలు జరిగినాయి. తర్వాత రజాకారుల యొక్క పాలన జరిగింది. ఇవన్నీ కూడా చాలా చాలా జరిగినాయి. సో, ఇదంతా కూడా కుజుడి యొక్క యాంగర్ ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లో ఈ యొక్క యాంగర్ అనేది ఎక్కువ కనపడడానికి కారణం ఏంటంటే ఇక్కడ 9 ఉంటుంది. సో, లెట్ అస్ కమ్ టు ద పాయింట్. మన యొక్క హోలీ ప్లేస్ ప్రపంచంలోనే అత్యంత ధనిక గుడి అది ఏదైనా ఉందంటే మన శ్రీనివాసుడు. నమో వెంకటేశాయ. సో, ఆ వెంకటేశ్వర స్వామి కొలువుదీరినటువంటి ఈ యొక్క తిరుపతి ఎందుకు అంత ఫేమస్? అఫ్‌కోర్స్ వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉన్నాడంటే అక్కడ ఫేమస్. అది వేరే విషయం. కానీ ఈ తిరుపతికి అంత ప్రపంచ ఖ్యాతి రావడానికి కారణం ఆ పేరులో 37 ఉంది. అంటే నంబర్ 1కొచ్చింది. సో, నంబర్ 1 తిరుపతి ఈజ్ నంబర్ 1. రేపు ఫ్యూచర్‌లో తిరుపతిని ఏదైనా ఒక పర్టిక్యులర్ అంటే ఎడ్యుకేషన్ హబ్ క్యాపిటల్‌గా చేయాలనుకున్నా గానీ తిరుపతి అద్భుతంగా ఉంటుంది. ఇండస్ట్రీస్ పెట్టినా తిరుపతి అద్భుతంగా నడుస్తుంది. ఎందుకంటే వైజాగ్ ఆ యొక్క ఇప్పుడు గూగుల్ పెట్టారంటున్నారు కానీ వైజాగ్‌లో ఉన్నటువంటి వైపు చూస్తే అక్కడ యాక్చువల్‌గా 18 ఉంది. ఇదంతా మంచి నంబర్ కాదని చెప్పొచ్చు. విశాఖపట్నంలో 2 ఉంది. సో, ఇది కూడా అంత మంచి నంబర్ కాకపోవచ్చు. కాబట్టి ఈ యొక్క తిరుపతి పక్కల ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ పెట్టిన, ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చిన అద్భుతమైనటువంటి పేరొస్తుంది. సో, తిరుపతిలో ఉన్నటువంటి నేమ్ 1 ఉందండి. లెట్ అస్ కమ్ టు వరంగల్. వరంగల్ యొక్క సమస్య. ఇది వరంగల్ ఎన్నో సంవత్సరాలు అంటే ఓరుగల్లు అని ఓరుగల్లులో 31 ఉంది. ప్లస్ వరంగల్‌లో 22 ఉంది. సో, 22 వచ్చిన తర్వాత కొంచెం ముందుకెళ్ళింది. ఓరుగల్లు అనేది రాజులు పరిపాలించినటువంటి కాలంలో కూడా దీంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి సంఘటన మనం చూసాం వరంగల్ అనే దాంట్లో. సో, సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి చాలామంది ఉంటారు. అదేవిధంగా మెదక్ తీసుకున్నట్లయితే మెదక్‌లో కూడా మెదక్ అసలు తెలంగాణ జిల్లాలలో పేరు అనేది లేకుండా పోయిందని చెప్పవచ్చు ఒక విధంగా. అంటే ఈ మెదక్ నుంచి ఎంతోమంది గొప్పవాళ్ళు బయటకొచ్చినప్పటికీ, వాళ్ళకు సరైనటువంటి గుర్తింపు రాకపోవడం అనేది జరిగింది. దానికి మెదక్‌లో ఉన్నటువంటి వైబ్ ఏందంటే నంబర్ 7. నంబర్ 7 అంటే మేధావులున్నారు మెదక్‌లో. మెదక్‌లో అంటే మెదక్‌కు రావాల్సినంత గుర్తింపు రాకపోవడం. అంటే ఒక సంగారెడ్డికి, ఒక సిద్దిపేటకు వచ్చినటువంటి గుర్తింపు అంటే మెదక్ ఎప్పుడైతే అంటే కలిసున్నటువంటి మెదక్‌లో సంగారెడ్డి, సిద్దిపేట కూడా ఒక భాగమైనప్పటికీ మెదక్ అనేది ఒక జిల్లా అని పేరుంది గానీ, మెదక్ జిల్లాగా ఎప్పుడు చూడలేదు. అంటే ఆ డిస్ట్రిక్ట్ వైబ్స్ అనేది కనిపించలేదు మెదక్‌లో. దానికి కారణం ఏందంటే 7 అనే వైబ్ ఉంది దాంట్లో. నంబర్ 7 ఉంది మెదక్‌లో. కాబట్టి మనం మెదక్ అనేది తెలంగాణ జిల్లాలో నాటికి కొంతకాలం వరకి అసలు మెదక్ అనేది ఎవరికీ తెలియదు ఫస్ట్. అలా ఉండేది. ఆ కాలక్రమంలో మళ్ళీ ఉద్యమ సమయంలో ఇదంతా వచ్చిన తర్వాత ఈ మెదక్ అనేది తెలిసింది గానీ, మెదక్ అనేది ఎవరికీ తెలియదు. సరే మరి సంగారెడ్డి అంటే చూడండి 29లో ఉంది. అంటే నంబర్ 2లో వచ్చింది అది. సమ్‌వాట్ ఓకే. బెటర్. సంగారెడ్డికి పేరొచ్చింది కానీ మెదక్ పేరు రాలేదు. అంటే 7 వైబ్‌లో ఉంది అది. సిద్దిపేటకు చూడండి సిద్దిపేట మెదక్ జిల్లాలో సిద్దిపేట కూడా ఒక ప్రాంతం గానీ, సిద్దిపేట నువ్వు మెదక్ జిల్లా అనేది కలిసి ఉన్నప్పుడు కూడా సిద్దిపేట నుంచి ఇంటలెక్చువల్స్, ఎడ్యుకేటెడ్ చాలా ఎక్కువ మంది ఉండేది. అంటే నాకు తెలిసినంత వరకు. చాలా ఇంటలెక్చువల్స్. ఎక్కువ లిటరేచర్ గానీ, ఫోక్ డాన్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సింగింగ్ ఉన్నటువంటి కళాకారులు గానివ్వండి, వీళ్ళందరూ గూడా సిద్దిపేట నుంచి ఎక్కువగా ఉండేది. దానికి కారణం ఈ సిద్దిపేటలో మనకి 30 వచ్చింది. అంటే 30 అనేది వచ్చింది. మనం అనుకుంటున్నాం అదే. ఇన్ ఇండియాలో మనకు 30 అనే నంబర్ వస్తుంటే 3 నంబర్ వస్తుంది ఇండియాలో. ఇండియాలో 3 నంబర్ వస్తుంది కాబట్టి చాలా మంది మేధావులు మన యొక్క ఇండియా నుంచి ఉన్నారు. ఇండస్ వ్యాలీ నుంచి వచ్చినటువంటి ఈ యొక్క నేమ్ అది భారత్ అన్నటువంటి భరతుడు పరిపాలించినటువంటి దాన్ని మార్చి దాన్ని ఇండస్ వ్యాలీ ఉన్నది కాబట్టి ఆ విధంగా బ్రిటిషర్స్ మార్చినటువంటి ఈ నేమ్ ఇండియా అనేది 3గా ఉంది. అంటే ఇంటలెక్చువల్స్ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా మన వాళ్ళే ఉంటారు. కానీ ఇది ఇంకా ఎదుగుతూనే ఉంటుంది. అంటే ఎదిగిన దేశంగా కాకుండా ఎదుగుతున్న దేశంగానే పేరుంటుంది. ఎందుకంటే ఉన్నటువంటి ఈ యొక్క నాలెడ్జ్ అంతా కూడా బయటకు మైగ్రేట్ అయ్యి ఎళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు అమెరికా వాళ్ళొచ్చి ఇక్కడ పని చేయట్లేదు. మన వాళ్ళు ఎళ్ళేసి అమెరికాలో పని చేస్తున్నారు. అంటే మన నాలెడ్జ్‌ని అక్కడ అమెరికాలో ఉపయోగిస్తున్నాం. సో, గమనించాలి. అదేవిధంగా సిద్దిపేట అనేది కూడా నంబర్ 3 అంటే ఇక్కడ నుంచి మేధావులున్నారు. అక్కడ మనకు తీసుకున్నటువంటి మన యొక్క తెలంగాణ ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు, అంటే మంచి మంచి నాయకులు కూడా అప్పుడున్నటువంటి మదన్ మోహన్ గారు అంటే స్టార్టింగ్‌లో ఉన్నటువంటి లీడర్స్‌లో మదన్ మోహన్ గారు కావచ్చు. అదేవిధంగా చాలామంది రాష్ట్రంలో కీలక నేతలుగా
నంది ఎల్లయ్య సిద్దిపేట పార్లమెంట్ నుంచి పోటీ చేశాడు. వీళ్ళందరూ కూడా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు. మెదక్ జిల్లాలో సిద్దిపేట నుంచి వచ్చినటువంటి వాళ్ళు 30. లెట్ us see. సికింద్రాబాద్లో 41 ఉందండి. సో నంబర్ 5 ఉంది. అంటే 41 అనే వైబ్ ఉంది. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మొదలు పెడితే సికింద్రాబాద్ అనగానే అందరికీ తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇస్తే బేగంపేట అనేది కూడా అది సికింద్రాబాద్లో కంటోన్మెంట్ భాగంలో ఉండేది. అది యాక్చువల్గా బేగంపేట హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయినప్పటికీ అది దాంట్లో ఉండేది. సో ఈ విధంగా ఒక సికింద్రాబాద్లో ఒక ఎయిర్పోర్టు, అదేవిధంగా ఒక రైల్వే స్టేషన్, ఈ విధంగా ఎన్నో రకాల మెషినరీసు అండ్ కంటోన్మెంట్ ఏరియాలు అవన్నీ కూడా ఫేమస్ పదార్థ దళాలు ఉన్నటువంటి ఈ యొక్క ప్లేసు నంబర్ 5లో ఉంది కాబట్టి ఫేమస్ అయింది. మరి హైదరాబాద్లో కొన్ని ప్లేస్లు ఎందుకని అంత రిచ్గా ఉన్నాయంటే బంజారా హిల్స్ తీసుకుందాం మనం. మరి ప్రతి ఒక్కటి బంజారా హిల్స్ లాగా ఎందుకని ఇంత పాష్గా రిచ్ పీపుల్ ఎందుకు ఉండట్లేదు అక్కడ అంటే బంజారా హిల్స్లో వైబ్ వచ్చేసి నంబర్ 1లో ఉంది. అది బంజారా హిల్స్ అనేది వైబ్ నంబర్ 1లో ఉంది కాబట్టి బంజారా హిల్స్లో. సో బంజారా హిల్స్ అంత టాప్, అందరూ కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అంటే నంబర్ 1 ఏ ఫీల్డ్లో నంబర్ 1 ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బంజారా హిల్స్లోనే ఉంటున్నారు. సో లెట్ us కమ్ టు ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ ప్రాంతం తీసుకున్నట్లయితే ఇది 78 వైబ్లో ఉంది. 8 వైబ్లో ఉంది కాబట్టి ఈ ఇంపాక్ట్ వల్లనే శ్రీనాథాచారి గారు హైదరాబాద్లో ఎన్నో చౌరాస్తాలు ఉన్నప్పటికీ శ్రీనాథాచారి కార్యక్రమంలో ఈ యొక్క చౌరాస్తాలో తన యొక్క ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. సో ఎల్బీ నగర్ యొక్క చౌరాస్తా, ఎల్బీ నగర్ చౌరాస్తాని శ్రీనాథాచారి చౌరాస్తా అంటే బాగుండేది అనిపిస్తుంది. బట్ ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుందో మనకు తెలియదు కాబట్టి ఇవన్నీ జరుగుతుంటాయి. సో జూబ్లీ హిల్స్ చూడండి, జూబ్లీ హిల్స్ వైబ్లో 9 వస్తుంది. జూబ్లీ హిల్స్ తర్వాత ఫేమస్. బంజారా హిల్స్లో అంతా నంబర్ 1 పీపుల్ ఉంటారు. జూబ్లీ హిల్స్ అంతా ఫేమస్ పర్సనాలిటీస్. జూబ్లీ హిల్స్ కావచ్చు, తర్వాత ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సారీ మన ఫిల్మ్ నగర్ ఉన్నటువంటిది. ఈ ఫిలిం నగర్ ఇదంతా కూడా వ్యక్తులంతా ఇక్కడ ఉంటుంటారు. దీంట్లో ఈ యొక్క 9 అనేది ఉంది కాబట్టి దీంట్లో కొన్ని బస్తీలు కూడా ఉండడం జరిగింది. అంటే కుజుడి యొక్క ఇంపాక్ట్ ఉంది కాబట్టి. అదే బంజారా హిల్స్లో తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద రిచెస్ట్ అండ్ ఆల్ ఉంటారు. ఈ జూబ్లీ హిల్స్ కాంబినేషన్ ఆఫ్ స్లమ్స్ ప్లస్ బస్తీలు ప్లస్ ఫేమస్ పర్సనాలిటీస్ అంతా కూడా ఉండడం జరుగుతుంది. సో ఆ విధంగా జూబ్లీ హిల్స్ అనేది 36లోకి వచ్చింది కాబట్టి 36 అండ్ 9లోకి వచ్చింది కాబట్టి. అండ్ దెన్ ఇక్కడ నెక్స్ట్ కాచిగూడలో 8 వైబ్ ఉంది. అమీర్పేట్లో 7 వైబ్ ఉంది. ఇక్కడంతా కూడా ఎప్పుడు గజిబిజి నడుస్తూనే ఉంటుంది. అంటే అమీర్పేట్లో ఉన్నటువంటి సారథి స్టూడియోస్ మనం తీసుకున్నట్లయితే అది 42లో ఉంది. సారథి స్టూడియోస్ ఒక టైంలో ఆగిపోయినా మళ్ళీ రెనోవేట్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ కావడం జరిగింది. అంటే నెంబర్ 6లో ఉంది సారథి స్టూడియోస్. సో ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే అన్నపూర్ణ స్టూడియోస్ ఎక్కడొచ్చింది 64లో ఉంది. అంటే 1లో ఉంది అన్నపూర్ణ స్టూడియోస్ అప్పటి నుంచి కూడా. పద్మాలయ స్టూడియోస్ 49లో ఉంది. సో ఇక్కడ మళ్ళీ పద్మాలయ స్టూడియోస్కి ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు మధ్యలో ఆగిపోయిందంటే అది 49 వైబ్లో ఉంది. 9+4 ఎంత అవుతుందో మీకు తెలుసు. సో ఈ విధంగా కొన్ని అంటే అన్నీ కూడా ఎట్లా అనిపిస్తుంటాయి అంటే అదంతా కూడా మూఢనమ్మకం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఏది మూఢనమ్మకం కాదు. ప్రతి ఒక్కటి సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఎన్నో తరాలుగా ఎంతోమంది వీటిని ఉపయోగించుకుని ముందుకు వస్తున్నారు. ఇక్కడ వైజాగ్ తీసుకున్నట్లయితే మళ్ళీ 18 వస్తుంది. విశాఖపట్నంలో 7, 10, 11 మళ్ళీ 2కి వచ్చేస్తుంది. సో ఇక్కడ ఎమోషన్ అటాచ్మెంట్స్ ఎక్కువగా ఫీల్ అవుతుంటారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు. మనం యాదగిరిగుట్ట తీసుకున్నట్లయితే యాదగిరిగుట్టలో ఎంత ఫేమస్ అయింది యాదగిరిగుట్ట. యాదాద్రి అన్న 5లో వస్తుంది, యాదగిరిగుట్ట అన్న కానీ 5లో వస్తుంది. దీని వైబ్స్ ఆ విధంగా ఉన్నాయి. అంటే 3 and 2 ఒకటి, 1 and 4. యాదాద్రిలో 14 ఉంటే యాదగిరిగుట్టలో 32 ఉంది. సో రెండు కూడా 5 తప్పకుండా. ఇది కూడా మనకి వరల్డ్ ఫేమస్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. దెన్ బెంగళూరు. సో బెంగళూరు తీసుకుంటే చూడండి, బెంగళూరులో ఏముంది, అగైన్ బెంగళూరు. సో 36 వస్తుంది. ఇది కూడా బాగానే ఉంది. చెన్నై మనకి ఈ యొక్క చెన్నైలో వరదలు రావడం, చాలా నష్టం జరగడం జరిగింది. 25 చెన్నై అంటే 7లోకి వచ్చింది. అంటే చెన్నై ఫ్యూచర్లో కొంచెం ప్రాబ్లమే. అంటే సముద్రం పక్కనే ఉంది కాబట్టి ఇది చాలా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. చెన్నై అనే నగరం ఫేమస్ అయినప్పటికీ దానికి
తగినంత అంటే ఒక బెంగళూరుకి, ఒక హైదరాబాద్‌కి, ఒక పూణేకి వచ్చినటువంటి గుర్తింపు అయితే లేదని చెప్పాలి. సో, దెన్ మద్రాస్ ఉన్నప్పుడు 15లో ఉండే. అంటే 6లో ఉండే. మద్రాస్ అనే పేరున్నప్పుడు 6 ఉన్నప్పుడు చానా ఫిల్మ్ ఇండస్ట్రీలన్నీ గూడా అన్నీ కేరళ గాని, మలయాళం ఇండస్ట్రీ గాని, తమిళ్ గాని, తెలుగు ఇండస్ట్రీ అన్నీ గూడా అక్కడే ఉండి చాలా అద్భుతంగా నడిచింది. తర్వాత కాలక్రమంలో ఎప్పుడైతే పేరు మార్పు జరిగిందో అప్పుడంతా గూడా విడిపోవడం జరిగింది. అంటే ఇది అంతా గూడా ఏం చేస్తుంది డిఫరెన్షియేట్ చేస్తుంది. అంటే విడగొడుతుంది నంబర్ 7 అనేది. సో, ఆ విధంగా విడిపోయి బయటకు రావడం జరిగింది. ముంబై అండ్ బాంబే. బాంబే 8లో ఉన్నప్పుడు సంగతి తెలుసు మీకు. ఎలా ఉందో బాంబే అనేది. ఎప్పుడు గూడా మాఫియా డాన్స్ తోటి హడావుడిగా స్మగ్లింగ్స్ అవి ఇవి దాదాగిరి అదంతా కూడా ఉండేది బాంబేలో. అండ్ ముంబై వచ్చేసరికి ముంబైలో 18 వచ్చింది. అంటే ఓకే. 18 కూడా సరైన నంబర్ కాకపోయినప్పటికీ 1+8 9 వస్తుంది కాబట్టి ఫేమస్ అయింది ముంబై. ఇది కూడా సాఫ్ట్‌వేర్ హబ్ కాదు. ముంబైలో మనకు మహారాష్ట్రలో సాఫ్ట్‌వేర్ హబ్ ఏది అంటే పూణే అని చెప్తాం. పూణే ఎందుకు సాఫ్ట్‌వేర్ హబ్‌గా అయిందంటే పూణేలో 6 ఉంది. పూణే అనే దాంట్లో అంటే పూణే అనే నగరంలో 6 వైబ్ వచ్చింది. కాబట్టి ముంబై అంత ఫేమస్ అయినప్పటికీ అక్కడ 9 అనే నంబర్ రావడంతో ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్ కానీ మిగతా అన్నీ గూడా ఇక్కడ రావడం. నంబర్ 6 అంటే ప్రాస్పెరిటీ. యాక్చువల్‌గా అంటే పూణేనే సెకండ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ మహారాష్ట్ర అని చెప్పొచ్చు. మనం కర్నూలు ఫేమస్ అయింది. ఎందుకు ఫేమస్ అయిందంటే 32 ఉంది. విజయవాడలో 23 ఉందండి. సో, విజయవాడ ఎవరు అంటే మన చిన్నప్పటి నుంచి గూడా ఆంధ్ర అనగానే మనకి రాజమండ్రి, విజయవాడ పేర్లు ఎక్కువ తెలుసు ఎవరికైనా. అంటే మా జనరేషన్ వాళ్ళకి గాని వాళ్ళందరికీ. మిగతా ఉన్నప్పటికీ యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్‌లో మనం ఉన్నప్పటికీ అప్పటికి కానీ విజయవాడ అనేసరికి తెలుసు. తర్వాత మిగతా జిల్లాలు తెలిసినప్పటికీ ఫేమస్ అనగానే విజయవాడ, కర్నూలు అనేటివి తొందరగా మైండ్‌కి స్ట్రైక్ అయ్యేటివి. దానికి కారణం ఏందంటే కర్నూలులో 32 ఉంది. అండ్ విజయవాడలో 23 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనం భీమవరం గూడా తెలుసు. భీమవరం పైన ఎన్నో సాంగ్స్ గూడా వచ్చాయి కాబట్టి. సో, 36 ఇది 9 వైబ్‌లో వస్తుంది. అండ్ సో, అది గూడా ఎన్నో రకాలుగా ఫేమస్. చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఈ విధంగా మంచి బిజినెస్ మెన్ అంతా గూడా చూస్తే భీమవరం నుంచే ఉంటారు. హైదరాబాద్‌లో చాలామంది బిజినెస్ మెన్ అంతా గూడా భీమవరం నుంచి, విజయవాడ నుంచి ఎక్కువగా ఉంటారు. మహబూబ్ నగర్ ఆ విధంగా స్ట్రగుల్ కావడానికి కారణం, కరువు జిల్లా కారణానికి కారణం 44లో ఉంది. 8 మహబూబ్ నగర్ అనేది కరువు జిల్లాగా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నది కాబట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంతా గూడా సర్టెన్ ఇంపాక్ట్‌తోని ఉంటారు కాబట్టి, ఈ విధంగా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి సంఘటనలు జరిగినాయి. అంటే కరీంనగర్ ఉద్యమాల గడ్డ, ఎప్పుడు గూడా కొట్లాటలతో ఉన్నటువంటి ఈ యొక్క గడ్డ 31లో ఉంది. సో, ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసింది. అంటే ఒకానొక టైంలో కరీంనగర్ అంటే గూడా ఈ యొక్క కరీంనగర్ అండ్ వరంగల్ ప్రాంతాల్లో ఉద్యమాలకి తర్వాత ఎన్నో సంఘటనలకి ఈ యొక్క జిల్లా కారణమైంది. సో, ఆదిలాబాద్ అనుకోకుండానే ఫేమస్ అవుతుంది ఒక్కోసారి. ఎందుకంటే 19 ఉంది. ఇక్కడ నుంచి కొమరం భీం ఉన్నాడు. తర్వాత ఇక్కడ నుంచి ఉద్యమాలు స్టార్ట్ అయినాయి. స్టార్టింగ్ నుంచి కూడా తీసుకున్నట్లయితే. సో, ఆ విధంగా రైట్. తర్వాత ఖమ్మం మనకి తెలంగాణ జిల్లాలో ఖమ్మం ఒకటి మనం మర్చిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 3 నంబర్‌లో ఉంటుంది ఖమ్మం. చాలా మంది చూడండి ఉస్మానియా క్యాంపస్‌లో ఉన్నటువంటి చాలా మంది కూడా మనకి ఖమ్మం జిల్లా నుంచి, నల్గొండ జిల్లా నుంచి ఎక్కువగా వస్తారు. మీరు గమనిస్తే. నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువగా ఉంటారు. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో. సో, ఇది మూడో నంబర్‌లో ఉంది. మనకు ఇంతకుముందు ఇఫ్లూ యొక్క వైస్ ఛాన్సలర్ ఉన్నటువంటి సురేష్ కుమార్ గారు కూడా ఖమ్మం జిల్లా వ్యక్తి అని అంటారు. సో, ఈ విధంగా తీసుకున్నట్లయితే ఖమ్మం అనేది ఒక విద్యా వ్యవస్థకి, ఒక విద్యాధనానికి మూలాధారం అని చెప్పొచ్చు. నల్లగొండ, నల్లగొండ తీసుకుంటే ఇక్కడ 30 వస్తుంది. నల్గొండ. సో, అంటే ఇక్కడ నుంచి నల్గొండ అనేది ఒక మేధావులకి నిలయంగా ఉంటుంది. ఉద్యమానికి నిలయంగా ఉంటుంది. ఎంతోమంది మేధావులు నల్గొండ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, నల్గొండ 3 నంబర్‌లో ఉంది కాబట్టి మేధావులు ఎక్కువగా ఉన్నారు. మరి ఇవన్నీ రంగారెడ్డి జిల్లా చూడండి. మీరే మీ ముందటనే పెడుతున్నాను అంతా కూడా. రంగారెడ్డి జిల్లా ఈరోజు అందరికి తెలిసిందే. ఒక హాట్ కేక్. ఇప్పుడున్నటువంటి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీస్ అన్నీ గూడా ఎక్కడ స్ప్రెడ్ అవుతున్నాయి. ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ గాని, ట్రిపుల్ ఆర్ గాని ఇదంతా గూడా భూములన్నీ కోట్ల రూపాయల్లో పలుకుతున్నటువంటి జిల్లా ఏదైనా ఉంది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రపంచంలో రంగారెడ్డి జిల్లా. ఎందుకంటే ఇది నంబర్ 1 వైబ్‌లో ఉంది. 28. సో, నంబర్ 1 వైబ్‌లో ఉంది కాబట్టి రంగారెడ్డి జిల్లా అంత ఫేమస్, రిచెస్ట్‌గా ఉండడానికి కారణం. సో, నేను చెప్పేదేంటంటే అమరావతి 26లో వస్తుంది.
సో అమరావతి క్యాపిటల్ సిటీ కంటే కూడా అక్కడ బిల్డింగ్స్ కట్టినప్పటికీ విజయవాడను క్యాపిటల్ సిటీగా వీళ్ళు అనౌన్స్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో అమరావతిని అక్కడ బిల్డింగ్స్ ఉన్నప్పటికీ క్యాపిటల్ సిటీ విజయవాడ, ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే సికింద్రాబాద్ అంతా కూడా కలిసి వస్తుంది, అన్ని డిస్ట్రిక్ట్ ఎట్లయితే కలిసి వస్తున్నాయో ఆ విధంగా విజయవాడనే క్యాపిటల్ సిటీగా ఉంటే, అది విజయవాడలో 23 ఉంది కాబట్టి వైబ్ బాగా ఉంది. సో అమరావతి 26 ఉంది కాబట్టి మన సమస్యలు వచ్చే అవకాశం ఉండొచ్చు. రైట్. దెన్ పిఠాపురం అనేది మనకు పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారి రైట్ కాన్స్టిట్యుయెన్సీ. సో దట్ అక్కడ నంబర్ 40 వస్తుంది. సో పిఠాపురం అందరికీ తెలియకుండా ఉండడం, అక్కడ ఫేమస్ గుడి ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా ఎవరికి తెలియదు. సో కాబట్టి ఈ యొక్క నంబర్ 4 ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉంది. మచిలీపట్నం అనేది చాలా ఫేమస్. అంటే కృష్ణా జిల్లాకి ఒకప్పుడు, అంటే కృష్ణా జిల్లాకి క్యాపిటల్ సిటీగా మచిలీపట్నం ఉండేది. ఎందుకు అంటే మచిలీపట్నానికి 41 అంటే వైబ్లో ఉంది. ఇదంతా కూడా అంటే ఏ విధంగా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, నేచర్ చేస్తుందా, భగవంతుడు చేస్తున్నాడా, అంటే కొన్ని పట్టణాలు ఎందుకు ఫేమస్ అవుతున్నాయి, ఇదంతా అంటే కూడా ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి వైబ్స్ మాత్రమే. ఇప్పుడు అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ చిలుకూరు చూద్దాం. చిలుకూరు ఓకే, మీ ముందటనే ఇప్పుడు ప్రూవ్ చేస్తాను. 3, 5, 8, 9, 10, 11, 12, 12, 18, 20, 26, 27, చూడండి 6, సో 37లో వస్తుంది. సో 1 అంటే చిలుకూరు అనే అఫ్కోర్స్ అక్కడ ఒక చిన్న గ్రామం కూడా 37లోకి వచ్చింది వైబ్. అంటే అక్కడ ఒక చిన్న గుడి ఉన్నప్పటికీ అక్కడ దానికి అంత పేరు, అంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అక్కడ, ఫేమస్ అవుతుంది 100%. దానికి తోడుగా చిలుకూరు అనే దాంట్లో మంచి వైబ్ ఉండడం కూడా దానికి కారణం. అంటే ఒక చిన్న గ్రామం కూడా అలా ఫేమస్ అయిపోతుంటుంది. అంటే నేమ్ అనేది తప్పకుండా కరెక్ట్ నంబర్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ యొక్క వైబ్ ఉన్నప్పుడు అది ఫేమస్ అవుతుందని చెప్పడానికి ఎలాంటి సంశయం లేదు. తప్పకుండా మన నేమ్స్లో కూడా మన నంబర్, మన యొక్క ఫోన్ నంబర్స్లో కూడా ఇవన్నీ కూడా మన డేట్ ఆఫ్ బర్త్తో పాటు కంపాటబిలిటీ చేస్తూ కరెక్షన్ చేసినట్లయితే 100% మీ జీవితాల్లో కూడా మార్పులు రావడం అనేది ఎవరు ఆపలేరు. సో పాలకొల్లులో 34 ఉంది, అది ఎంతవరకు చూడండి. రాజమండ్రిలో చూడండి, రాజమండ్రి ఫేమస్ అయింది. అది కూడా ఎందుకు ఫేమస్ అయింది, అది కూడా నెంబర్ 5లో ఉంది. సో రాజమండ్రి అనేది కాకినాడ 17లో ఉంది, గోవా 2లో ఉంది. ఎప్పుడు కూడా ఎమోషన్ అంతా కూడా గోవా అంటేనే టోటల్ ఎమోషన్ కాబట్టి సో గోవా అనేది నెంబర్ 2లో ఉండడం జరిగింది. అండ్ కోల్కతా 32లో ఉంది. చూడండి అక్కడ నుంచి వచ్చినటువంటి మోస్ట్ ఆఫ్ దెమ్ స్వతంత్ర సమరయోధులు కానివ్వండి, లిటరేచర్లో ముఖ్యంగా చెప్పినట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది అక్కడ నుంచి. ఢిల్లీ 18లో ఉంది, హస్తినాపురం 45లో ఉంది. ఢిల్లీ కూడా 9లో ఉంది అండ్ 45 ఉన్నటువంటి హస్తినాపురం అంత ఫేమస్. ఢిల్లీ 1 and 8లో ఉంది, కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంది. ఢిల్లీలో ఎన్నో ఇప్పుడు మన తుఫాన్ అప్పుడు చూసాం, మనం వరదలు చూసాం. అదేవిధంగా ఢిల్లీ పొల్యూషన్ కూడా, అంటే 1 and 8 అనేది కాంబినేషన్ సమ్వాట్ నాట్ రైట్ కాంబినేషన్ కాబట్టి 9 ఉన్నప్పటికీ 1 and 8. సో అదేవిధంగా హస్తినాపురం ఉన్నప్పుడు 4 and 5 కాంబినేషన్లో ఉంది. సో హస్తినాపురం అనేది ఎంత వెలుగు వెళ్ళింది చూద్దాం తర్వాత. ఈ యొక్క 9 ఉండడం వల్లనే అక్కడ హస్తినాపురం అనేది మీకు తెలిసిందే, కౌరవ పాండవుల యొక్క ఇదంతా సంఘటనలన్నీ కూడా. సో 9 అనేది ఆ విధంగా మంచి చేసినప్పటికీ అదేవిధంగా డౌన్ఫాల్ కూడా ఉంటుంది. సో మధుర 23, మధురా నగరం. సో మధురా నగరం 23, దీంట్లో కూడా వైఫై ఉంది. అయోధ్య చూడండి, అయోధ్య అనేది కొన్ని ఏళ్ళుగా ఒక ఎమోషన్ అటాచ్మెంట్ హిందువులందరికీ కూడా. సో అది 20లో ఉంది వైఫ్. ఒక అయోధ్య అనేది రాముడు, అంటే త్రేతాయుగంలో ఉన్నటువంటి రాముడు ఇంకా కలియుగంలో కూడా ఆ యొక్క ఎమోషన్ క్యారీ చేస్తున్నటువంటి అయోధ్య నెంబర్ 2లో ఉంది. అండ్ విజయనగరం 33లో ఉంది. విజయనగర సామ్రాజ్యం, అంటే రతనాలని రాసులుగా పోసి అమ్మినటువంటి ఈ యొక్క సామ్రాజ్యం 33, సో 6లో ఉంది. బొబ్బిలి 18లో ఉంది. బొబ్బిలి యుద్ధం జరిగింది, మీ అందరికీ తెలుసు ఎందుకు ట్రిగ్గర్ అయింది. 9 అనేది ఇక్కడ ఉంది. 1 and 8 కాంబినేషన్ ఈజ్ నాట్ రైట్ కాంబినేషన్ కాబట్టి 9 ఉంది. సో బొబ్బిలి యుద్ధం అనేది కూడా మనకు తెలుసు చరిత్రలో. ఈ విధంగా ప్రతి ఒక్క పట్టణానికి ఒక వైబ్ ఉంది. ఎక్కడైతే పాజిటివ్ వైబ్ ఉన్నటువంటి నంబర్స్ ఉన్నాయో ఆ పట్టణాలన్నీ కూడా ఫేమస్ అయినాయి. సో చెప్పాను కదా, ఫ్రమ్ తెలంగాణ నుంచి తీసుకున్నట్లయితే ఆంధ్ర వరకు కూడా
అండ్ దేశంలో కొన్ని పట్టణాలు మనం తీసుకున్నాం. పూణే ఎందుకని, ముంబైకి లేనటువంటి గుర్తింపు పూణేకు ఈరోజు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ, ఇండస్ట్రీస్ అన్నీ కూడా అక్కడికి పోవడానికి కారణం మనం చెప్పుకున్నటువంటిది. ఇక్కడ పూణేలో 24 ఉంది, ముంబైలో 18 ఉంది. అంటే ఆ రోజు బాంబే యొక్క బాంబు దాడులు కానివ్వండి, చోటా షైకిల్ కానివ్వండి, దావుద్ ఇబ్రహీం వీళ్ళందరూ కూడా ఒక అడ్డాగా చేసుకోవడానికి కారణం బాంబేలో 17 అనే వైబ్ ఉంది కాబట్టి ఆ విధంగా జరిగింది. ఇవన్నీ కూడా నేను క్రియేట్ చేసినవి కాదు. అంటే ఆ నంబర్స్ అంటే ఒక నేచర్‌లో ఉన్నటువంటి ఆ యొక్క పవర్ వైబ్స్, ఆ ప్లానెట్ యొక్క ఇంపాక్ట్స్ అనేటివి ప్రతి ఒక్క మనిషి నేమ్‌లోనే కాకుండా ప్రతి ఒక్క మీ యొక్క బిజినెస్ టైటిల్ పెట్టేటప్పుడు కూడా దాంట్లో ఎలాంటి వైబ్ ఉంటే మీ బిజినెస్ ముందుకెళ్తుంది. అని చెప్పాను కదా! నోకియా అనే కంపెనీ ఎక్కడ పోయింది నోకియా? చాలా ఫేమస్. అంటే మనం 2002 అంటే ఎప్పుడైతే మొబైల్ స్టార్ట్ అయినాయో 2000 టైంలో అప్పుడు ఎంతో ఫేమస్. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కడు అంటే ప్రపంచంలో ప్రతి ఒక్క హ్యాండ్‌లో నోకియా అనేది మొబైల్ ఉంది. అతిశయోక్తి కాదది. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర ఒక నోకియా లేదు. చైనా మాల్‌కెళ్తున్నాం మనం. దానికి కారణం ఇవన్నిటికి కూడా కారణం ఏందంటే నంబర్ అనేది ఇప్పుడు నానో ఉంది. నానోలో 18 ఉంది. 1 + 8 అది కరెక్ట్ నంబర్ కాదు. అంటే ఆ విధంగా అదే నానోలో ఇంకొక ఏ యాడ్ చేసుంటే అప్పుడు బాగా వచ్చేదది. అంటే అప్పుడు ఏది 19లోకెళ్ళేది 1 వచ్చేది. ఇప్పుడు మనం కర్వ్ చూస్తున్నాం. కర్వ్‌లో ఎలా ఉంది? నంబర్ వివి అని పెట్టుకుంటాడు. సో, వైబ్స్ ఉన్నటువంటి బెలెనో చూసుకోండి. దాంట్లో గూడా అంటే బెలెనో 6 ఉంటుంది. సో, ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో గూడా మనం పెట్టే పేరు ఏదైనప్పటికీ, అది ఒక సంస్థ పేరైనప్పటికీ, ఒక వ్యాపారం పేరైనప్పటికీ, ఒక ఇన్‌స్టిట్యూట్ పేరైనప్పటికీ, ఒక పిల్లాడి పేరు, పాప పేరైనప్పటికీ, మన పేరైనప్పటికీ, ఏ పేరైనా గాని రైట్ వైబ్‌లో ఉన్నప్పుడు తప్పకుండా దాని యొక్క పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయ్యి మనకంతా కూడా శుభం జరుగుతుంది. అందరూ కూడా వీటిని తెలుసుకుంటారని ఆశిస్తూ తప్పకుండా మీరందరూ కూడా దీని గురించి ఆహ్, రైట్ సబ్స్క్రైబ్ చేస్తారని, అదేవిధంగా షేర్ చేస్తారని, సో మీ ఫ్రెండ్స్‌కి తెలియజేస్తారని ఆశిస్తూ ప్లీజ్ వాచ్ మై ఛానల్ N5. థాంక్ యూ సో మచ్.